వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ రొమాంటిక్ హీరో పార్ట్ 10 లోకి వెళ్ళిపోదామా. రిషి కావాల్సిందే వెన్నెలతో గొడవ పడుతూ ఉన్నాడు. కావాల్సిందే తనకు కోపం తెప్పిస్తూ తన్ని ఆలోచించేలా మాట్లాడుతున్నాడు. వెన్నెల రిషి అన్న మాటలకు చాలా బాధ వేసినా కలిగిన ఆలోచించడం మొదలుపెట్టింది. తనకప్పుడే అర్థమైంది. ఎందుకంటే తన అత్తయ్య పెట్టిన భయం వల్ల తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. అది గుర్తుకు రాగానే వెన్నెలకు బాధేసింది. తన మీద తనకే కోపం వేసి, అవును, నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. నేను తప్పు చేశాను. కానీ నేనేం చేయను. ఎందుకంటే అత్తయ్య నన్ను ఎవరితోనూ కలవనిచ్చేది కాదు. ఎవరితో అయినా మాట్లాడితే చంపేస్తానని రోజు కొట్టేది అని వస్తున్న కన్నీళ్లను చిన్న పిల్లల అరచేత్తో తుడుచుకుంటూ ఏడుస్తూ చెబుతుంది వెక్కిళ్ళు పెడుతూ. రిషికి పాపం తనని అలా చూసి చాలా బాధ వేసింది. ఫస్ట్ టైం వెన్నెల ఏడుస్తుంటే రిషి గుండెల్లో ఏదో తెలియని పెయిన్ కలుగుతుంది. అది బయటికి కనిపించనివ్వకుండా తనని స్ట్రాంగ్ చేస్తూ, మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు. వెన్నెల ఊపిరి భారంగా పీల్చి నేను ధైర్యాన్ని కూడా తెచ్చుకొని కొత్త జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాను అని అంటూ, మీతోనే నా మొదటి ఫ్రెండ్షిప్ అని అంటూ చెయ్యి చాపింది. హాయ్, ఐయామ్ వెన్నెల అని నవ్వుతూ సమాధానం చెప్పింది. రిషికి అది చాలా చాలా నచ్చింది. చెప్పిన వెంటనే ధైర్యం కూడా తెచ్చుకుంది. ఈ అమ్మాయిలో ఏదో సంథింగ్ స్పెషల్ అని అనుకున్నాడు. వెన్నెల వైపు చూస్తూ అప్పుడే వెన్నెలకు ఏదో డౌట్ వచ్చి, ఇంతకు మీరెవరు, ఊరికి కొత్తలా ఉన్నారు అని అడిగింది. రిషి అంతవరకు విషయం గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు తనకు కూడా కొంచెం తడబడ్డాడు. ఇప్పుడు తనకేం చెప్పాలి అని ఆలోచిస్తున్న టైంలో విశ్వ వచ్చి హాయ్ వెన్నెల అని అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెన్నెల విశ్వ వైపు డౌట్గా చూస్తూ ఎవరు మీరు అని అంది. నేను రిషికి కజిన్ని అని అన్నాడు విశ్వ. రిషి ఎవరు ఇంతకు అని అంది వెన్నెల. ఇంకా రిషి పేరు చెప్పకపోవడంతో తను రిషి అని అన్నాడు విశ్వ. సరే, మీరిద్దరు ఎవరు అని మళ్ళీ అడిగింది వెన్నెల. అంత కంగారెందుకు, చెప్తాంగా వెన్నెల అని అన్నాడు విశ్వ. విశ్వ వైపు డౌట్ గానే చూస్తుంది వెన్నెల. నేను చెప్పాలో అర్థం కాక ఏదైతే అది అయ్యిందని హరినారాయణ గారు గుర్తు రావడంతో, హరినారాయణ గారు మా మామయ్య, నేను వాళ్ళ చెల్లెల కొడుకుని, సిటీలో ఉంటాను అని తన నా కజిన్ రిషి అని చెప్పాడు విశ్వ. ఆ మాటలకు వెన్నెల మామయ్య ఎక్కడున్నాడు, చాలా సేపటి నుంచి రాలేదు అని అడిగింది వెన్నెల. అప్పుడే హరినారాయణ పరిగెత్తుకుంటూ వచ్చి, వెన్నెల ఇప్పుడు హ్యాపీనా, నీకున్న కష్టాలు తీరిపోయాయి, ఇప్పుడు నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అని అంటూ వెన్నెలను హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది హరినారాయణ కూతురు హరిణి. అప్పటిదాకా వెన్నెల్నే చూస్తూ మాట్లాడుతున్న విశ్వ కళ్ళు హరిణిని చూడగానే తెలియకుండా ఫీలింగ్ కి లోనయ్యాయి. ఇంతవరకు చాలా మంది అమ్మాయిల్ని చూసి ఉంటాడు విశ్వ, కానీ హరిణి తనకు చాలా బాగా నచ్చింది. చూడగానే నచ్చేసింది. అంటే హరినారాయణ కూతురు హరిణినా, చాలా క్యూట్ గా ఉంది నా బంగారం, తను నాకు కావాలి. మనసులో డ్యూయెట్ వేసుకున్నాడు విశ్వ. గమనించిన రిషి ఈ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ మార్చరా, చూశారనుకో చంపేస్తారు, ఇది పల్లెటూరు అని చెప్పాడు రిషి. దానికి విశ్వ కొంచెం తేరుకొని కనిపెట్టేశావా అని అన్నాడు. నీ కళ్ళు చూసిన ఎవరైనా అర్థమైపోతుంది, ఇంకా నాకు అర్థం అవ్వదా అని విసుగ్గా చూసి, చెవులు కొంచెం ఆ అమ్మాయికి దూరంగా ఉండు, మనం కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయే వాళ్ళం అని అన్నాడు విసుగ్గా రిషి. అప్పుడే వెన్నెల హరిణితో, ఇంతకీ నాకు చెప్పనే లేదు కదా హరి, నీకు బావ ఉన్నాడని. వాళ్ళు ఇక్కడికి వచ్చి నాతో పరిచయం చేసుకునేంత వరకు కూడా నాకు తెలియలేదు వాళ్ళు నీ కజిన్స్ అని అంది వెన్నెల. హరిణికి ముందే ఈ విషయాన్ని హరినారాయణ చెప్పి పంపించాడు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తరువాత ఖచ్చితంగా వెన్నెల వీళ్ళని ఎవరని అడుగుతుంది. కాబట్టి అప్పుడు చెప్పటానికి ఏదో ఒక అబద్ధం అయితే ఉండాలి కదా. అందుకే విశ్వధార రిలేటివ్స్ అని చెప్పమని రిషి ఈ ఐడియా వేశాడు.
ఇంకా ఇది ఇలా ఉండగా అప్పుడే అక్కడున్న ఊరి పెద్దలు కొంతమంది బుచ్చమ్మ అని వెన్నెలని పిలవగా, ఆ తాత చెప్పండి అంటూ ఆ పెద్దాయన వైపు తిరిగింది వెన్నెల. ఆ పెద్దాయన ఆ ఊరికి రాఘవయ్య గారి తరువాత పెద్దగా ఉంటారు. ఆయన బాధ్యతలను చేతిలోకి తీసుకున్నారు. ఆయన వెన్నెలతో, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావా బుచ్చి తల్లి, లేదా హాస్టల్లో ఉండి చదువుకుంటావా అని అడిగారు. ఆ పెద్దాయన, ఇక్కడి నుంచి కాలేజ్ దగ్గరే కదా, నేను ఇంటి నుంచి వెళతాను అని చెప్పింది వెన్నెల. ఆ పెద్దాయన కొంచెం ఆలోచించి, కానీ వయసొచ్చిన ఆడపిల్లవు కదా తల్లి, ఇలా ఒంటరిగా ఉంటావా ఇంట్లో అని అడిగారు వెన్నెలను కూడా బాధపడుతూ. ఒంటరితనం అలవాటు అయిపోయింది తాత. అయినా నేను ఒంటరిగా ఎందుకవుతాను, మీరంతా ఉంటారు కదా. నిజం చెప్పాలంటే ఆయన మామయ్య వాళ్ళను నాతో పాటు ఇక్కడే ఉండమని చెప్పాలనుకుంటున్నా. మామయ్య ఏమంటాడో చూడాలి అని అంది వెన్నెల. పెద్దాయన అప్పుడే హరినారాయణ అక్కడికి వచ్చి, లేదు బంగారం, మేము ఇక్కడే ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. పిల్లలు ఆడపిల్ల చేతిలో పెట్టుకొని తన డబ్బుని వాడుకుంటున్నామని తప్పుగా అంటారు అని కొంచెం బాధపడుతూ చెప్పారు ఆయన. దానికప్పుడే పెద్ద మనిషి, ఒరేయ్ హరి, చూసేవాళ్ళు 100 అనుకుంటారా, అలా అని మన బుచ్చమ్మను ఒంటరిగా ఉంచలేం కదా. ఒక పని చేయి అయితే, నువ్వు నీ భార్య అవుట్ హౌస్ లో ఉండండి. బుచ్చమ్మ ఇంకా హరిని, మీ అమ్మగారు ఉంది కదా, తను వెన్నెలమ్మతో కలిసి ఇంట్లో ఉంటారు. చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటూనే ఉంటారు, కానీ వాళ్ళకు వత్తాసు మనం పలకలేము కదా అని అంటూ, ఇదే నా మాట అని చెప్పేసి ఇంకేమీ అక్కడ ఎవరిని మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోయారు ఆ పెద్దాయన. అందరూ ఊపిరి పీల్చుకొని, వెన్నెలమ్మకు ఈ రోజుతో మనశ్శాంతి దొరికింది, ఆ రాక్షసి పీడ విరగడైంది అని అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఎవరింటికి వారు దారి పట్టారు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో మీ విలువైన కామెంట్లను మాకు తెలియజేయండి. బాయ్ అండి, నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.